హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. ఈ క్లాస్లో మనము ఏబిపిఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించి ఇండియన్ హిస్టరీ నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనమాట. అంటే మనకి ఇండియన్ హిస్టరీ ఉంది కదా, సో ఇండియన్ హిస్టరీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమున్నాయి చూద్దాము. అంటే ఇంతకుముందు మనకి గ్రూప్ 2 ఏబిపిఎస్సి వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్స్ ఏమున్నాయి చూద్దాం. ఈ సిరీస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా నేను క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇవి చూడడానికి కొన్ని ఫ్యాక్ట్స్లా ఉంటాయి, కానీ ఎగ్జామినేషన్లో స్టేట్మెంట్ ఆఫ్ క్వశ్చన్స్లో ఎక్కువ అడిగేదానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఇండియన్ హిస్టరీకి సంబంధించి పీవైక్యూస్ ఏమున్నాయో నీట్గా డిస్కస్ చేస్తాను. ఇలానే మిగతా సబ్జెక్ట్ కూడా తీసుకొని చెప్తూ ఉంటాము. ఇవన్నీ ఫాలో అయితే మీకు రేపు జరగబోయే ఎగ్జామ్లో చాలా టాపిక్స్ అనేవి రిపీట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఓకేనా? ఇప్పుడు మొట్టమొదటి టాపిక్ ఏంటో చూద్దాం. ఇవాళ మనం మొట్టమొదటి టాపిక్ అయితే చూద్దాము. ఇక్కడ ప్రశ్న ఉండి ఏమి ఇచ్చారు, ప్రీవియస్ ఇయర్లో అశోకుని కాలంలో జరిగినటువంటి మూడవ బౌద్ధ సంగీత్ అనమాట. సో మూడవ బౌద్ధ సంగీత్ అనేది అశోకుడి కాలంలో జరిగింది కదా. సో దానికి సంబంధించి నిర్వహించింది ఎవరని చెప్పేసి అడుగుతున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే ప్రెసిడెంట్ అనమాట. ప్రెసిడెంట్ మూడవ బౌద్ధ సంగీత్కి ప్రెసిడెంట్గా ఎవరున్నారని చెప్పేసి అడుగుతున్నారు. సో ప్రెసిడెంట్ అంటే అధ్యక్షుడిగా. సో అధ్యక్షుడిగా ఎవరున్నారని చెప్పేసి ఈ ప్రశ్నలు అడుగుతున్నారు. ఇక్కడ కేవలం ఇది చూడడానికి చాలా ఫ్యాక్ట్ టైప్ క్వశ్చన్స్లా ఉందన్నమాట. కానీ ఇలా కాదు, చాలా రకాలుగా అడుగుతారు. ఇప్పుడు దీనికి సంబంధించి మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఇక్కడ ప్రశ్న ఉండి అశోకుడి కాలంలో అంటే అశోకుడి టైంలో జరిగినటువంటి థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్కి ప్రెసిడెంట్గా ఎవరున్నారు, నిర్వహించింది ఎవరైనా అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసేంటి, ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, ఉపాలి, మొగలిపుత్త తిస్సా, వసుబంధు, ఆనందుడు ఇలా ఇచ్చారనమాట. మామూలు ఇక్కడ ఆన్సర్ మనం చూసుకుంటే ఆన్సర్ ఏంటి, మొగలిపుత్త తిస్సా అనమాట. సో మొగలిపుత్త తిస్సా అనే అతను ఈ థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్కి అధ్యక్షుడిగా అయితే ఉన్నారనమాట. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మొగలిపుత్త తిస్సా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యొక్క మూడవ బౌద్ధ సంగీత్ అనమాట, థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ గురించి నీట్గా చూసుకోవాలి. ఎగ్జామినేషన్లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు. సో థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అంటే తెలుగులో ఏంటి, మూడవ బౌద్ధ సంగీతి అనమాట. సో ఈ మూడవ బౌద్ధ సంగీతికి సంబంధించిన టాపిక్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి వేదిక ఎక్కడ జరిగింది. ఎప్పుడైనా సరే మీరు చదివేటప్పుడు ఏ వేదిక, సో వేదిక ఎక్కడ ఉంది, మూడవ బౌద్ధ సంగీతం ఎక్కడ జరిగింది, మనకి పాటలీపుత్ర అనమాట. సో పాటలీపుత్ర అప్పట్లో ఇది పెద్ద రాజధానిగా ఉండేదన్నమాట. సో పాటలీపుత్రలో జరిగింది, ఎందుకంటే ఇది మౌర్య సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది. సో ఎవరు నిర్వహించారు, చక్రవర్తి అనమాట, రాజు. ఈ యొక్క థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ని నిర్వహించింది ఎవరు, అశోకుడు. ఇక్కడే ఇచ్చారు కదా. కాబట్టి మౌర్య చక్రవర్తి అయినటువంటి అశోకుడు ఈ యొక్క థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ని నిర్వహించాడు. సో ఇక్కడ అధ్యక్షుడు ఎవరు ఉన్నారు, సో అధ్యక్షుడు అనమాట. అంటే అధ్యక్షుడు అంటే ఎవరు, నిర్వహించినటువంటి ప్రెసిడెంట్ అనమాట. సో ప్రెసిడెంట్ ఎవరంటే మొగలిపుత్త. సో మొగలిపుత్త తిస్సా అనమాట. సో మొగలిపుత్త తిస్సా అయితే ఇక్కడ అధ్యక్షుడిగా ఉన్నాడనమాట. సో అర్థమైందా? అయితే ఈ థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఏం చేశారు, సో థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్లో ప్రధానమైనటువంటి అంశాలు ఏమున్నాయి చూడండి. ఇందులో ఏం చేశారంటే అభిధమ్మ పీఠక ఉంది కదా. సో మనకి పీఠకాలు 3 ఉంటాయన్నమాట. సో పీఠకాలు బుద్ధిస్ట్ కౌన్సిల్లో ఒకటి వినయ పీఠక, సో వినయ పీఠక, సుత్తా పీఠక. సో ఈ రెండు వచ్చేసి మనకి ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్లో కంప్లీట్ చేశారు. మొట్టమొదటి బౌద్ధ సంగీతంలో కంప్లీట్ చేశారు. ఇక్కడ మూడో బుద్ధిస్ట్ కౌన్సిల్ ఏం చేస్తారంటే అభిధమ్మ పీఠక అనమాట. సో మూడోది ఉన్నటువంటి అభిధమ్మ పీఠక గుర్తుపెట్టుకోండి. ఈ అభిధమ్మ పీఠకలో చివరిగా ఉన్నటువంటి కథావత్తు. సో కథావత్తు అనేదాన్ని ఈ మొగలిపుత్త తిస్సా రచించాడు అనమాట. ఈ కథావత్తులో ఆంధ్ర ప్రాంతం నుంచి, అమరావతి ప్రాంతం నుంచి కూడా చాలామంది కీలక పాత్ర పోషించారనమాట. అప్పట్లో పోషించారు దీన్ని కంప్లీట్ చేయడం కోసం. కాబట్టి కథావత్తుని రాయడంతో అభిధమ్మ పీఠక కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా ఏం చేశారంటే థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్లో సంఘ అనమాట. అప్పట్లో సంఘ ఉండేది కదా, ధర్మ పాలసీని స్ప్రెడ్ చేయడం కోసం. ఈ సంఘాలో చాలా అవినీతి విపరీతంగా ఉండేదన్నమాట. అవినీతిని కూడా అరికట్టడం కోసం ఈ యొక్క థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ని కండక్ట్ చేశారు అప్పట్లో. అర్థమైందా? కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోండి, ఇవి ఎగ్జామినేషన్ పరంగా అడుగుతారు. అర్థమైందా? ఈ పీఠకాలన్నీ ఎందులో ఉంటాయి, మనకి ఏ భాషలో ఉంటాయంటే పాలీ భాషలో ఉంటాయన్నమాట. సో పాలీ భాష, బౌద్ధ మతానికి సంబంధించినటువంటి పాలీ భాషలో ఈ యొక్క పీఠకాలన్నీ ఉంటాయి. ఇలా చదువుకోవాలి. మీ క్వశ్చన్ ఏదన్నా ఇక్కడ ఇచ్చారనుకోండి, ఇది ప్రీవియస్ ఇలా ఇచ్చారు, కానీ ఇవన్నీ అడిగేదానికి అవకాశం ఉంది. వేదిక ఎక్కడ, తర్వాత ఏ రాజు కండక్ట్ చేశాడు, ఎవరు అధ్యక్షుడిగా ఉన్నారు, అందులో అవుట్కమ్స్ ఏమున్నాయి, ఆ యొక్క థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఉన్నటువంటి అవుట్కమ్స్ ఏమున్నాయి, ఇలాంటివి ఎగ్జామినేషన్లో రిపీట్ అవుతూ ఉన్నాయన్నమాట. సో క్లియర్గా ఇంతవరకు. తర్వాత క్వశ్చన్ చూద్దాం. సో ప్రీవియస్లో అడిగిన తర్వాత క్వశ్చన్ వచ్చేసి ఋగ్వేద కాలం అనమాట. సో ఋగ్వేదానికి సంబంధించినటువంటి గురించి ఇక్కడ అడిగారనమాట. ఇక్కడ ప్రధానంగా మనం చూసుకుంటే ఏమడిగారంటే, ఇక్కడ చూడండి ప్రశ్న చూడండి. ఫస్ట్ ఋగ్వేదంలో చెప్పిన సుతుద్రి అంటే అసలు సుతుద్రి అంటే ఏంటి, సో సుతుద్రి అనేది ఏంటి, ఋగ్వేద కాలంలో సుతుద్రి అంటే ఏంటి అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు అనమాట.
సో అది కొండ, చెట్టు, జంతువు, నది. ఆన్సర్ వచ్చేసి నది అనమాట. సో సుతుద్రి అనేది ఒక నది. అప్పట్లో దాన్ని సుతుద్రి అని చెప్పేసి పిలిచేవాళ్ళు. సుతుద్రి అంటే ప్రియంట్ అనమాట. ఇప్పుడున్నటువంటి రివర్లో ఏదంటే సట్లేజ్ అనమాట. ఇప్పుడున్నటువంటి సట్లేజ్ నదిని అప్పట్లో ఏమని పిలిచేవాళ్ళు అంటే సుతుద్రి అని చెప్పేసి పిలిచేవాళ్ళు అనమాట. సో ఇంతవరకు అయితే మీకు క్లియర్ కదా. కానీ ఇలానే కాదు, మనకి ఇంకో రకంగా అడగచ్చు అనమాట. సో ఫస్ట్ మనము వేదకాలం గురించి చూసుకోవాలి. సో వేదకాలం చాలా చాలా ఇంపార్టెంట్. వేదకాలాన్ని 2 భాగాలుగా డివైడ్ చేశారు. మనకి ఋగ్వేద కాలం అనమాట. సో ఋగ్వేద కాలాన్ని ఏమన్నారు? తొలి వేదకాలం. సో తొలి వేదకాలం అన్నారు. మిగతా 3 వేదాలు ఉన్నాయి కదా, ఆ వేదకాలాన్ని ఏమన్నారు? మలివేద కాలం. సో మలివేద కాలం అని చెప్పేసి పిలిచాడనమాట. సో తొలి వేదకాలం, మలివేద కాలం ఇట్లా డివైడ్ చేశారు. అయితే మనకి ఋగ్వేద కాలంలో కొన్ని వేదకాలంలో నదులు ఉంటాయన్నమాట. కాబట్టి ఆ నదుల పేర్లు ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆ వేదకాలం యొక్క పేరు. సో వేదకాలంలో ఏం పేర్లు ఉన్నాయి? సో సింధు అంటే సింధు నది అనమాట. సో సింధు అంటే ఇండస్ నదే, దీనికి ఇలానే ఉన్నది పేరు. తర్వాత వచ్చేసి వితస్త. సో వితస్త అంటే ఏంటంటే జీలం నది అనమాట. సో జీలం నదిని వితస్త అని చెప్పేసి పిలిచేవాళ్ళు. సో నెక్స్ట్ వచ్చేసి అస్కిని. సో అస్కిని అంటే ఏంటంటే అస్కిని వచ్చేసి చీనాబ్ అనమాట. సో చీనాబ్ నదిని అస్కిని అని చెప్పేసి ఆ రోజుల్లో పిలిచేవాళ్ళు. నెక్స్ట్ పురుషిణి. సో పురుషిణి అంటే ఏంటంటే రవి నది అనమాట. సో రవి నదిని పురుషిణి పిలిచేవాళ్ళు. సో విపాస అని చెప్పేసి ఏ నదిని పిలిచేవాళ్ళు అంటే బియాస్ నది అనమాట. ఇప్పుడు ఉన్నటువంటి బియాస్ నదిని విపాస అని చెప్పేసి అప్పట్లో పిలిచేవాళ్ళు. నెక్స్ట్ మనకి సుతుద్రి, ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సుతుద్రి అని చెప్పేసి ఏ నదిని పిలిచేవాళ్ళు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క సట్లేజ్ నదిని అనమాట. సో సట్లేజ్ నదిని అప్పట్లో సుతుద్రి అని చెప్పేసి పిలిచేవాళ్ళు అనమాట. ఇలాంటివి గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లు అడుగుతూ ఉంటారు అనమాట ఎక్కువగా. నెక్స్ట్ మనకి దృషోద్ధతి అని చెప్పేసి పిలిచేవాళ్ళు. దృషోద్ధతి అంటే ఏంటంటే గగ్గర్ అనమాట. సో ఇప్పుడు గగ్గర్ నది ఉంది కదా, సో గగ్గర్ నదిని దృషోద్ధతి అని చెప్పేసి పిలిచేవాళ్ళు అనమాట. నెక్స్ట్ ఇంకా మనకి క్రుము. సో క్రుము అని చెప్పేసి ఇప్పుడు మనకి కుర్రం రివర్ ఉంది కదా, కుర్రం రివర్. సో కుర్రం అంటే మన ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తుంది నది. కుర్రం అప్పట్లో క్రుము అని చెప్పేసి పిలిచేవాళ్ళు అనమాట. ఈ విధంగా నదుల పేర్లు ఉండేవి. కాబట్టి మీరేం చేయాలంటే వేదకాలంలో ఉన్నటువంటి నదుల పేర్లన్నీ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లు ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా నీట్గా చూసుకోండి. 1-2 సార్లు రిపీటెడ్ చేసుకోండి. నోట్ మేకింగ్ చేసుకుంటే చాలా నీట్గా గుర్తుంటాయి అనమాట. ఇలాంటివి అడుగుతారు. సో ఎగ్జామినేషన్ ఇలాంటివి ఎక్కువగా అడుగుతూ ఉంటారు అనమాట. ఇవి చూసుకోవాలి. ఇది ఒక ప్రశ్న. కాబట్టి మీరు వేదకాలంలో తొలి వేదకాలానికి మలివేద కాలానికి సంబంధించినటువంటి నీట్గా ప్రతి ఒక్క పాయింట్ చూసుకోండి. మనము గ్రూప్ 2కి సంబంధించి ఫుల్ కోర్సులు, మెంటర్షిప్ ప్రోగ్రామ్స్, టెస్ట్ సిరీస్లు అన్నీ కూడా లాంచ్ చేస్తున్నాము. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో వాటి యొక్క లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. లేదా మీరు డైరెక్ట్గా ప్లే స్టోర్ నుంచి మన శివన్ కలమ్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్రశ్న చూద్దాం. హిస్టరీ నుంచి మరొక ప్రశ్న అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, ఈ ప్రశ్న చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇదేంటంటే సింధు నాగరికత స్థావరాల్లో షోర్తుగై అనే వాణిజ్య కేంద్రం ఎక్కడ కనుగొనబడింది? సో షోర్తుగై అని చెప్పేసి ఒక ప్రాంతం ఉండేదన్నమాట. సింధు నాగరికతలో షోర్తుగై అని చెప్పేసి ఒక ప్రాంతం, అంటే మనకి సింధు నాగరికతలో ఉన్న ప్రదేశాలలో ఇది కూడా ఒకటి అనమాట. సో ఇది ఏ దేశంలో ఉందని చెప్పేసి ఇక్కడైతే అడుగుతున్నారు. పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, రష్యా, ఇరాక్. సో ఇది ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఉంటుంది అనమాట. సో ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఉంటుంది. అయితే దీనికి సంబంధించి చాలా నీట్గా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినేషన్ పరంగా మీకు కొన్ని చెప్తాను చూడండి. ఇక్కడ కొన్ని ఫ్యాక్ట్స్ అయితే చెప్తాను. ఇది ఎలా అడిగారంటే మనకి చరిత్రలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది. ఇండస్ సివిలైజేషన్. సో మనకి మొట్టమొదటి చాప్టరే ఉంటుంది, అవునా కదా? సో ఇండస్ సివిలైజేషన్ అంటే ఏంటి? సింధు నాగరికత ప్రపంచంలో ఉన్నటువంటి నాగరికతల్లో మెసోపొటేమియా మొదటిది అయితే, తర్వాత నైలు మూడవది ఇదనమాట. సో దీనికి జాగ్రఫికల్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయన్నమాట. జాగ్రఫికల్ ఎక్స్టెన్షన్ అంటే సరిహద్దులు. సింధు నాగరికత ఎక్కడి నుంచి ఎంతవరకు విస్తరించున్నది, సరిహద్దులు ఇంపార్టెంట్ అనమాట. సో ఈ సరిహద్దులు ఏమన్నా ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఉత్తరం అనమాట, నార్త్ వైపు. సో ఉత్తరము ఎంతవైపు ఉండేది? సో ఇక్కడ వస్తుందన్నమాట ఈ ప్రాంతం. ఉత్తరం మనకి మాండా అని చెప్పేసి ఒక ప్రాంతం ఉంటుంది. సో మాండా అని చెప్పేసి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది అనమాట. ఇదొకటి. లేదు మీకు షోర్తుగై కూడా ఇస్తాడు సమ్ టైమ్స్, గుర్తుపెట్టుకోండి. మాండా ఇవ్వకుంటే షోర్తుగై ఇస్తాడు. షోర్తుగై వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్లో ఉంటుంది. మాండా ఇస్తే ఆఫ్ఘనిస్తాన్ ఇవ్వడు, ఓకేనా? షోర్తుగై ఇవ్వడు అనమాట. షోర్తుగై ఇచ్చారంటే మాండా ఇవ్వడు. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో మాండా ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. సో మరి దక్షిణం ఎంతవైపు ఉన్నది? సో దక్షిణ వైపు వచ్చేసి అంటే సౌత్ వైపు అనమాట. సో నార్త్ నుంచి సౌత్ వరకు. దక్షిణ వైపు మనకి మహారాష్ట్ర ఉన్నటువంటి దైమాబాద్ అనమాట. సో మహారాష్ట్రలో ఉంటుంది దైమాబాద్. సో మహారాష్ట్ర ఉన్నటువంటి దైమాబాద్ వరకు ఈ యొక్క నాగరికత విస్తరించింది అనమాట, ఉత్తరము దక్షిణము. ఇప్పుడు మనకి పశ్చిమం. సో పశ్చిమ వైపు అంటే వెస్ట్ అనమాట. వెస్ట్ వైపు ఎంతవరకు ఈ యొక్క ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉండేదంటే
సూట్కా జెండర్ అనమాట. సూట్కా జెండర్ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సూట్కా జెండర్ అనేది పాకిస్తాన్లోని బెలూచిస్తాన్ దగ్గర ఉండేదన్నమాట. బెలూచిస్తాన్ అంటే ఇరాను పాకిస్తాన్ బోర్డర్ దగ్గర ఈ యొక్క సూట్కా జెండర్ అనే ప్రాంతం అనేది ఉందన్నమాట. సో ఓకే, ఇప్పుడు ఈస్ట్ వైపు అనమాట, తూర్పు. సో తూర్పు వైపు ఎంతవరకు ఈ యొక్క ఈస్ట్ వైపు ఎంతవరకు ఉన్నది సింధు నాగరికత అంటే ఆలంగీర్ పూర్ అనమాట. సో ఆలంగీర్ పూర్ అని చెప్పేసి ఎక్కడ ఉంటుందో, ఆలంగీర్ పూర్ అంటే యూపీలో ఉంటుంది. సో ఉత్తరప్రదేశ్లో ఉంటుంది అనమాట. సో అర్థమైందా? కాబట్టి ఈ ప్రాంతాలు గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ అడుగుతారు. ఇక్కడ అడిగింది ఇదే అనమాట, ట్రేడ్ అండ్ కామర్స్లో అడిగారు. కానీ ఈ షోర్ట్గా అయిన ప్రాంతం ఇక్కడ కూడా ఉంటుంది. మనకి ఉత్తరం వైపు ఉన్నటువంటి సరిహద్దుగా కూడా తీసుకుంటూ ఉంటారు. ఎక్కువగా మనకి మాండా ప్రాంతమే ఇస్తారు. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండే మాండా ప్రాంతమే ఎక్కువగా ఇస్తారనమాట. ఒకవేళ ఈ మాండు ప్రాంతం అనేది మిస్ అయితే ఈ షోర్ట్గా అయిన ప్రాంతాన్ని ఇస్తూ ఉంటారు. ఎగ్జామినేషన్ ఇలా చూసుకోవాలి, ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా చాలా నీట్గా మీరు చూసుకోవాలన్నమాట. అర్థమైందా? మీరు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఒక్కో ప్రాంతం ప్రదేశం తీసుకుని అందులో ఏమేమి కనిపెట్టారు, ఎవరు కనిపెట్టారు, ఏ నది ఒడ్డును కనిపెట్టారు, అవన్నీ చూసుకోవాలన్నమాట. అయితే ఈ యొక్క ఏబిపిఎస్సి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది, పోటీ అనేది. సో పోటీ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది, చాలా నీట్గా ప్రిపేర్ అవ్వండి. ఇది చాలా రైట్ టైం అనమాట. సో దీనికి సంబంధించి మన శివన్ గణేష్ యాప్లో మనం ఒక ఫుల్ కోర్స్ తీసుకొచ్చాం అనమాట. ఈ ఫుల్ కోర్స్ అంటే మీకు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, అలానే మెయిన్స్ కూడా ఉంటాయన్నమాట, రెండు ఉంటుంది. ఇలా తీసుకొచ్చాము. లేదు మాకు కేవలం ప్రిలిమ్సే కావాలనుకుంటే ప్రిలిమ్స్కి సంబంధించి కూడా, అంటే స్క్రీన్ టెస్ట్కి సంబంధించి కూడా మనం ఒక ఫుల్ కోర్స్ అయితే తీసుకొచ్చాము. ఈ ఫుల్ కోర్స్లో మీకు సబ్జెక్ట్ లెక్చర్స్, మెంటార్షిప్ ఉంటుంది, టెస్ట్ సిరీస్లు ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్లు ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉంటుంది అనమాట. తర్వాత మనం టెస్ట్ సిరీస్ కూడా సపరేట్ తీసుకొచ్చున్నాం. ఎవరైనా టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వాలనుకున్నా కూడా మెయిన్స్కి, ప్రిలిమ్స్కి, సో స్క్రీనింగ్ టెస్ట్కి అలానే మెయిన్స్కి కూడా సపరేట్గా టెస్ట్ సిరీస్లు ఉన్నాయి. ఇంకా మన దాంట్లో సబ్జెక్టు మాడ్యూల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క సబ్జెక్ట్కి సంబంధించి ఇండియన్ సొసైటీ కావచ్చు, జాగ్రఫీ, హిస్టరీ, ఇవన్నీ కూడా సపరేట్గా మాడ్యూల్స్ కూడా మనం లాంచ్ చేస్తున్నాము. అవి కూడా చూడండి. సో గ్రూప్ 2కు సంబంధించి మనం మెంటార్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో పర్సనలైజ్డ్ మెంటార్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఎవరైనా మేము ప్రిపరేషన్లో వీక్గా ఉన్నాము అనుకునే వాళ్ళు మన మెంటార్షిప్ ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ టీం యొక్క లింక్ ప్రొవైడ్ చేశాను, అక్కడి నుంచి మన మెంటార్షిప్ అయితే జాయిన్ అవ్వండి. సో ఇలా మనము గ్రూప్ 2కి సంబంధించి చాలా కంప్లీట్ ప్యాకేజ్ తీసుకొచ్చాము. అయితే చాలామంది ఈ ఫుల్ కోర్స్ జాయిన్ అవుతున్నారు, ఎన్రోల్మెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఫుల్ కోర్సులో మీకు మెయిన్స్కి, స్క్రీన్ టెస్ట్కి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నీ ఉంటాయన్నమాట. తెలుగు ఇంగ్లీష్ మీడియంలో క్లాసెస్ మొత్తం ఉంటాయి. మీకు డెమో క్లాసులు కూడా ప్రొవైడ్ చేశాను, మీరు యాప్లో చూసుకోవచ్చు. తర్వాత టెస్ట్ సిరీస్ కూడా ఉందన్నమాట. ప్రిలిమ్స్, మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. మెయిన్స్, ప్రిలిమ్స్ యొక్క స్ట్రాటజీ ప్రొవైడ్ చేస్తాము. మెంటార్షిప్లో మోస్ట్ ఆఫ్ టాపిక్స్ అనేది చెప్తాము. ఏరియాస్ నుంచి ప్రశ్నలు వస్తున్నాయి, ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఇలా ఒక కంప్లీట్ ప్యాకేజ్ ఉంటుందన్నమాట. సో దీనివల్ల మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేసుకొని మెయిన్స్కి వెళ్ళి టాప్ ప్లేస్లో రావాలి. సో మన యొక్క మెంటార్షిప్ యొక్క మెయిన్ థీమ్, మన ఫుల్ కోర్స్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే టాప్ 5% క్లబ్ అనమాట. అంటే రేపు గ్రూప్ 2 వచ్చే ఫైనల్ లిస్ట్లో టాప్ 5%లో మన వాళ్ళు రావాలి అనే లక్ష్యంతోనే మనమైతే మెంటార్షిప్ కానీ ఫుల్ కోర్సులు అన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికి ఎన్రోల్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. మన మెంటార్షిప్ అయితే చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఫుల్ కోర్సులో మెంటార్షిప్ ఉంది కాబట్టి తక్కువ మంది తీసుకొని మనం ట్రైన్ చేస్తాం. కాబట్టి ఎవరైనా ఇంకా మీరు దూర ప్రాంతాల నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రిపేర్ అయ్యే ఉంటే ఒక్కసారి మన ఫౌండేషన్ కోర్స్ అయితే చూడండి. ఫుల్ కోర్సు చాలా చాలా బాగుంటుంది. మీకు డెమో చూస్తే ఖచ్చితంగా జాయిన్ అవుతారనమాట. ప్రతి క్లాస్ కూడా చాలా నీట్గా, ప్రతి ఒక్క పాయింట్ పిన్ టు పిన్ పాయింట్ తక్కువ టైంలో యాస్పిరెంట్ బాగా స్ట్రాంగ్ అయ్యే విధంగా మనం చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడే మీరు డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించిన లింక్స్ ప్రొవైడ్ చేశాను, అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. అలానే మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో ప్రతిరోజు మనం ప్రశ్నలు పెడుతూ ఉంటాము. ఏబిపిఎస్సి, టీజీపీకి సంబంధించిన అప్డేట్స్ కావచ్చు, కరెంట్ అఫైర్స్, ఇవన్నీ పెడుతూ ఉంటాం మన యూట్యూబ్ ఛానల్ షార్ట్స్ అంటిల్లో. అవి కూడా ఫాలో అవుతూ ఉండండి. వాటికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. నెక్స్ట్ క్లాస్లో మనం రిమైనింగ్ టాపిక్స్ తీసుకొని ఇలానే ఈ సిరీస్ మొత్తం కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. గ్రూప్ 2 అభ్యర్థులకు మద్దతుగా ప్రతిరోజు మన క్లాసెస్ అనేవి పెడుతూ ఉంటాం అవేర్నెస్ కోసము. అవి కూడా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఆల్.